బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలకు సీనియర్ ఐఏఎస్లను ఇన్ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా దాన కిషోర్, జేఎన్టీయూ వెంకటేశం, తెలుగు వర్సిటీ శైలజా రామయ్యార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజ్వీ, కాకతీయ వర్సిటీ వాకాటి కరుణ, తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ నవీన్ మిఠల్, పాలమూరు నదీం అహ్మద్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ జయేష్ రంజన్, శాతవాహన వర్సిటీ సురేంద్ర మోహన్ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలకు సీనియర్ ఐఏఎస్లను ఇన్ఛార్జ్ వీసీగా ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా దాన కిషోర్, జేఎన్టీయూ వెంకటేశం, తెలుగు వర్సిటీ శైలజా రామయ్యార్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వీ, కాకతీయ వర్సిటీ వాకాటి కరుణ, తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ నవీన్ మిఠల్, పాలమూరు నదీబ్ అహ్మద్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ జయేష్ రంజన్, శాతవాహన వర్సిటీ సురేంద్ర మోహన్ నియమించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు. స్వప్న, మొత్తానికైతే వీసీలుగా కొత్త వారిని నియమిస్తారా లేదా పాత వారే ఉంటారా అనేది నిన్నటి వరకు అన్ని యూనివర్సిటీలో పెద్ద టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే వీసీలకు సంబంధించి నిన్నటితోటి వాళ్ళందరికి సంబంధించినటువంటి పీరియడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి అంటున్నారు. మొత్తానికైతే కొత్త వీసీలు వచ్చేసారు దాదాపు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వీసీల నియామకం చేపట్టలేదు, ఇన్ఛార్జ్ వీసీలతోనే గడిపేశారు. దాంతో యూనివర్సిటీకి రావాల్సినటువంటి నిధులు రాలేకపోయాయి, యూనివర్సిటీలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు, విద్యార్థులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పారు. సో కాంగ్రెస్ కు సంబంధించి రాగానే మేము బీసీల నియామకం చేస్తామన్నట్టుగా బీసీలకు సంబంధించి అయితే మార్చడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ లను ఇన్ఛార్జ్ వీసీలుగా నియమించింది ప్రభుత్వము. సో తెలంగాణలో 10 యూనివర్సిటీలకు సంబంధించి ఇన్ఛార్జ్ వీసీలు వచ్చారు. సో ఓవరాల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా వీసీల నియామకం జరగాల్సి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వీసీలకు సంబంధించి అయితే టైం అయిపోయింది కాబట్టి ఇన్ఛార్జ్ వీసీలను మాత్రం నియమించడం జరిగింది. ఉస్మానియాకి సంబంధించి దాన కిషోర్ ఉన్నాడు. అదేవిధంగా మీరు అన్నట్టు జేఎన్టీయూకి బుర్ర వెంకటేశం సంబంధించి ఆల్రెడీ ఆయనకు చాలా పదవులు ఉన్నాయి, చాలా కీలకమైన విషయాలు చూసుకోవాలి. అయినప్పటికీ కూడా జేఎన్టీయూకి సంబంధించి ఆయనకి ఇవ్వడం జరిగింది. కాకతీయకు సంబంధించి వాకిటి అరుణ ఐఏఎస్ గా ఉన్నారు, తను కూడా కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. తనకే ఇది కాకతీయకు సంబంధించి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అండ్ అంబేద్కర్ ఓపెన్ నుంచి రిజ్వీని ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి సందీప్ కుమార్ సుల్తానియా, అదేవిధంగా పొట్టి శ్రీరాములకు శైలజా రామయ్యార్ వీళ్ళు ఇచ్చారు. అండ్ మహమ్మదాబాద్ యూనివర్సిటీకి అయితే ఏకంగా నవీన్ మిఠల్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నవీన్ మిఠల్ కి అనేక బాధ్యతలు ఉన్నాయి, దానిలో మళ్ళీ ఈ మహాత్మాగాంధీ యూనివర్సిటీని కూడా ఇచ్చారు. అదేవిధంగా శాతవాహనకు జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ వీళ్ళందరికీ ఈ మూడింటికి కూడా వీసీలను నియమించారు. సో ఇది ఇన్ఛార్జ్ వీసీలను నియమించారు. మరి కొత్త వీసీలు ఎప్పుడు వస్తారు ఏంటి అని చూడాలి. ఎందుకంటే ఇదే వీసీల నియామకం సరిగా లేదు, ఇన్ఛార్జ్ వీసీలు వాళ్ళకే చాలా పనులు ఉంటాయి, వాళ్ళతోటే మేము గడపలేకపోతున్నాము అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పనుల్లో యూనివర్సిటీ పట్టించుకోరన్నారు. సో మళ్ళీ అదే సీను రిపీట్ అవుతే ఎట్లా? సో వీసీల నియామకము చేపట్టాలి అనేది మాత్రం విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి వాయిస్. ప్రస్తుతం అయితే వీసీల టైం అయిపోయింది కాబట్టి ఓవరాల్ గా ఇన్ఛార్జ్ వీసీలు అయితే తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వచ్చారు. దాదాపు ఇంతకుముందు కనీసం ఇన్ఛార్జ్ యూనివర్సిటీగా ఒక యూనివర్సిటీ వీసీని చాలా పనులు చెప్పి ఆ యూనివర్సిటీ వీసీలుగా ఉంచారు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలా కీలకమైనవి ఉన్నాయి. మరి దీని మీద విద్యార్థుల రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.